సో గాయ్స్ లంబసింగిలో మనమైతే ఇప్పటికీ 3 పాయింట్స్ అయితే కవర్ చేస్తాం అనమాట. ఒకటి తాంజంగి చెరువు, ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం సన్ రైజ్ పాయింట్ అయితే చూసాం. దాని తర్వాత ఇంకోటి స్ట్రాబెర్రీ, బ్రోకోలీ, ఇవి మాజొచ్చి అని చెప్పేసి కొన్ని వెరైటీ ఫుడ్స్ ఉంటాయి కదా, వాటి ఫామ్ ఉండే, అది కూడా కంప్లీట్ చేసాం. ఎక్కడైనా మనకు కాఫీ ఎస్టేట్ కానీ టీ ఎస్టేట్ కానీ కనిపిస్తే అది ఒకటి ఎక్స్ప్లోర్ చేసేసి, అండ్ అలాగే తాంజంగి ఎక్స్ప్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మామూలుగా చెరువు ఉంటుంది, అక్కడ జిప్ లైన్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఇవన్నీ అయిపోయినాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా అరకు వ్యాలీ అయితే వెళ్దామని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మార్నింగ్ 10 అయితే అవుతుంది టైము, అండ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. అరకు కూడా మనం చిన్న చిన్న విలేజ్ లాంటి రోడ్లోంచే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యా. ఎందుకంటే ఆ వైబు వేరే ఉంటుంది అసలు. హైవేకి ఏముంది, వెహికల్స్ అన్ని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో జమా వెళ్ళిపోతూ ఉంటాము, పెద్ద మజా ఉండదు. ఇలాంటి రోడ్లు అయితేనే మంచి ఎంజాయ్మెంట్ కానీ ఆ వైబు కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మేము రూమ్ ఖాళీ చేస్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా మనకు స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది. ఇదంతా స్ట్రాబెర్రీలే అనమాట. ఇక్కడంతా ఏంటి కల్టివేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి స్ట్రాబెర్రీ ఫామ్. ఇక్కడ నుంచి వీళ్ళైతే ఎంట్రీ ఇవ్వట్లేదు. ఇంతకుముందు మనం వెళ్ళింది అయితే ఆంధ్ర అని చెప్పేసి, ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ అని చెప్పేసి అక్కడ ఉంది. ఒక బాక్స్ వచ్చేసి 100 రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారు. A1 క్వాలిటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే డైరెక్ట్గా చెట్టు మించి తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట. లేదు నీకే కావాలనుకుంటే నువ్వు వెళ్ళి తెంపుకోవచ్చు కూడా, అంత ఫ్రీడమ్ అయితే ఉంది ఫామ్లో. ఒకసారి కనుక మీరు వచ్చినట్టయితే దాన్ని కూడా విజిట్ చేయండి. అదే తప్పేనా సామాన్లు తెచ్చుకుంటారు కదా. అలా ఫేస్ కానీ ఫేస్ కట్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నారు అసలు. సరే ఇంకా గిటా గిటా మీరు అయ్యా అదేంటి చూసేది. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some good, some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Yo, set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take them. I try to pick one thought, have some concentration. And if I make a mistake, it's called education. I try to do this every day, call it replication. Wake up, today's gonna be a good day. 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 So life ain't easy, yo, I think there's a reason though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing, though. I always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. Head full of flies, so here come the clouds. They'll never stop unless I... సో గైస్, ఇదైతే కొత్తపల్లి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ నుంచి పార్కింగ్ ఫీజ్ కలెక్ట్ చేస్తారు. బైక్ అయితే 20 రూపీస్, కార్ సైన్ జీప్ 50 రూపీస్, మన బైక్ వచ్చేసి
అక్కడైతే పార్క్ చేసాం. దెన్ అగైన్ గోయింగ్ దిస్ వే. సో 100 meters వెళ్ళాలంట. I can swap all the bad for the good in my head when I'm lost. Yeah, so I'ma fake it till I make it. Positive thoughts are overtaken, I got patience. One day at a time is how you operate a cadence. A flow, you grow, you show yourself a foundation. Stay away from all the shit that causes temptation. I know that I like to do it cause it's sensation. I live my life in my head like a narration. Don't expect. సో గాయస్ మొత్తానికి అయితే పారేడుకి అయితే రీచ్ అయ్యాం. మధ్యాహ్నం ఇప్పుడు 1 వస్తుంది. మధ్యలో ఏమన్నా తిందాం అనుకుంటే మేము మధ్యలో ఒక జలపాతానికి వెళ్ళాము. మామూలుగా కొత్తపల్లి వాటర్ ఫాల్ అని చెప్పేసి అటు వెళ్ళాము. అటు వెళ్ళేసరికి ఇటు లేట్ అయిపోయింది. సో బట్ హౌఎవర్ ఆకలి అయితే వేస్తుంది. ఫస్ట్ అయితే పెట్రోల్ ఫిల్అప్ చేద్దాము, ఎందుకంటే సింగిల్ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 60-65 kilometers అయితే ఉందన్నమాట. ఫీల్ చెప్తామా? ఆడున్నాడు ఆడునా ఫోన్ ఉందట, ఫోన్ ఉందట. జాగ్రత్త. ఓకే, ఈ బంక్ ఏమైనా స్పెషల్? అందరు అమ్మాయిలే ఉన్నారు, అందరూ లేడీసే ఉన్నారు. ఏమైనా స్పెషలా బంక్? అంతేనా? సో ప్రజెంట్ వచ్చేసి పాడేరు అయితే క్రాస్ చేసాము. లంబసింగి నుంచి వస్తుంటే పాడేరు అయితే ఒక ఇన్ బిట్వీన్ పాయింట్ అనమాట. అరకు లంబసింగికి. పాడేరులో చూసుకున్నట్టయితే మనకు అన్ని రకాల షాప్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కాస్త సిటీ అని చెప్పొచ్చు మిగతా వారితో కంపేర్ చేస్తే. మరి అరకు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంది అని చెప్పేసి ఇప్పుడైతే చూడాలి. ఇటు ఏంటో కానీ మీరు ఇవన్నీ గమనిస్తున్నారో లేదో, నిజంగా ఇక్కడ మనుషులతో కోపిస్తున్నారనమాట పొలాలు. ఇంతకుముందు అయితే మా దగ్గర అయితే మొత్తం మిషన్స్ వచ్చేసినాయి. ఇంతకుముందు మేము ఒక 7-8 years క్రితము ఇట్లా కోయించే వాళ్ళము, మనుషుల్ని పెట్టి కోయించి తర్వాత ఎడ్ల బండులతో తొక్కిచ్చి ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మిషన్స్ వచ్చేసినాయి అనమాట. కాస్త ఆరిపోయినాయి, వడ్లు వరకు ఆరిపోయినాయి అంటే ఇంకంతే మిషన్ పొలంలో దించేసి కోపిచ్చేస్తాము. డైరెక్ట్గా వడ్లు వచ్చేస్తాయి హార్వెస్టర్ మిషన్లోంచి.